శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగం అమ్మవారి శక్తిపీఠం రెండూ కలిసి ఉన్న క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా మన అదృష్టం. శ్రీశైలంలో ఉన్న ధ్వజస్తంభం దాదాపు 2000 సంవత్సరాలకు ముందే ప్రతిష్ఠించబడింది. యుగ యుగాల చరిత్ర శ్రీశైలంకు ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి దర్శించిన క్షేత్రం. ఈ మధ్యకాలంలో చాగంటి గారు చెప్పిన తర్వాత అరుణాచలంకి ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల వారు వెళ్తున్నారు. అగ్నిలింగం గల అరుణాచలంలో ఆ కొండ సాక్షాత్తు శివస్వరూపమే. నేను కూడా 3 సార్లు వెళ్ళాను. అయితే నిన్నటి నుండి చూస్తున్నాను, ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఒక 10 మందిలో 6 వారే ఉన్నారు. మన తెలుగువారు చాలా తక్కువ మంది కనిపించారు. ఏ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉంటుంది. 2 క్షేత్రాల నుండి నేను అనుభూతి చెందింది ఏంటంటే, శ్రీశైలం మనసుకు శాంతినిస్తుంది. ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ. మల్లికార్జున స్వామిని, భ్రమరాంబదేవిని చూస్తే అమ్మా నాన్నని చూసినంత ఒక ధైర్యం వస్తుంది. ఇక అరుణాచలం మన మనస్సు అంతరాలయంలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పుతుంది. ఓం నమ శివాయ.